జాగీర్ పార్టీ దోర్నకల్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. నా పేరు రవికుమారు. గత ఎన్నికల్లో దోర్నకల్ నుండి పోటీ చేయడం జరిగింది. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకొని మేము ముందుకు రావడం జరిగింది. మరి ఎన్ఎస్టీవీ ద్వారా ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి మరొకసారి నమస్కారములు. ఈరోజు గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరగడం ఎంత దుర్మార్గం అంటే చాలా బాధాకరమైన విషయం. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడుతున్న ఒక మహానుభావుడు, మహనీయుడు. మరి ప్రజలకు ఏ సమస్య ఉంది అని తెలుసుకోవడానికి ప్రజల మధ్యలోకి వెళ్ళిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మరి అలాంటి ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ప్రజలకు పరిపాలన అందించడం చాలా సంతోషంగా ఉన్నది. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం, డోర్ డెలివరీ చేయడం చాలా అద్భుతమైన పరిపాలన. అది చూసి ఓర్వలేక ఈ ప్రతిపక్షాలు మరి చంద్రబాబు నాయుడు కానీ, అతని కొడుకు కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ నిజంగా వాళ్ళకు మతి ఉన్నదా లేదా నాకు తెలియదు, కానీ నిజంగా మతి లేని విధంగానే మాట్లాడుతున్నారు. ఏ మాత్రమైన కామన్ సెన్స్ లేకుండా ఎవరిపైన వాళ్ళు ఎవరైనా దాడి చేయించుకుంటారా అండి? అతనే దాడి చేయించుకున్నాడు. ఇదొక నటన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ చాలా బాధ వేస్తూ ఉంది అలా మాట్లాడుతూ ఉంటాయి. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత మంచి పరిపాలన ప్రజలకు, నిజంగా వీళ్ళకు ప్రజలపైన నిజంగా ప్రేమ, అభిమానం ఉండి ఉంటే మంచి పరిపాలన అందిస్తున్నాడని అభినందించాలి. అభినందించకపోయినా పర్వాలేదు, మూసుకొనైనా కూర్చోవాలి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మరి రాబోయే రోజుల్లో దేవుడే వీళ్ళకు సరైన బుద్ధి చెప్తాడు. చంద్రబాబు నాయుడు కూడా 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా జ్ఞానము, బుద్ధి ఏమీ లేదు. వాళ్ళ కొడుకు అయితే పప్పు, నిజంగా పప్పు అన్న పేరు కూడా వేస్టే. ఆయన అంత వేస్ట్ కాదు. ఏదో రెడ్ బుక్ అంటాడు, ఆ బుక్ అంటాడు, పనికిరాని మాటలు మాట్లాడుతాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు మాట్లాడాల్సిన మాటలు ఆయన దగ్గర లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అతని బాబు. ఏం మాట్లాడతాడో ఏందో అతనికే తెలియదు. అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన, ఎంత పేదలతోటి ఎంత మంచిగా ఉంటారో మనందరం టీవీలలో కానీ లైవ్లో కానీ చూస్తూ ఉంటాం. అలాంటి ముఖ్యమంత్రి మా తెలంగాణలో లేడని మేము బాధపడుతున్నాం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేయడం, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సంక్షేమాలు ఎలా ప్రజల దగ్గరికి చేర్చాలన్నది తాపత్రపడ్డ ఒక్క ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రికి గాయం అవుతే మా తెలంగాణ ప్రజలు చాలా బాధపడ్డారు. నిజంగా మరి వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మరి ఎంతో బాధపడుతున్నప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. కులపు పిచ్చి ఎవరికైనా ఉంది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి. ఏమండి, ఎవరైనా పేదలకు ముద్దు పెట్టడానికి వెళ్తే శానిటైజర్లు కొట్టుకుంటారు, చేతికి శానిటైజర్లు ఎవరైనా ముట్టుకుంటే. అంత దరిద్రపు ఆలోచన ఉన్న వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బస్సు యాత్రలో ఒక ఆమెకి మొత్తం ఈ చేతి నిండా ఆమెకు అది ఏదో ఉంటుంది, అది మొత్తం ఒళ్ళు నిండా అయిపోతే ఆమెను దగ్గర పిలిచి ఓదార్చి తను ముట్టుకొని, ఎంత మంచి పరిపాలన. అంత మంచి పరిపాలించే నాయకుడిని అభినందించాలి. కానీ ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుకు దేవుడే బుద్ధి చెప్తాడు. ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయినట్టు, టీడీపీ పని అయిపోయినట్టు. జనసేన అంటారా, అంతకంతగాడు ప్యాకేజీ అని పేరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తెలిసిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారే నిత్యము ఇంకా
30 సంవత్సరాలు కాదు 40-50 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి అలాంటి నాయకుడిని మీరు ఎంచుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మీరు పోగొట్టుకుంటే మీకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే అంత మంచి నాయకుడు మీకు దొరకడం చాలా మీ అదృష్టం. దేవుడు పంపించిన వ్యక్తి ఆయన. కానీ మా తెలంగాణలో అలాంటి ముఖ్యమంత్రి లేనందుకు మేము బాధపడుతున్నాం. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి కూడా మా తెలంగాణలో ఉంటే ఇంకా బాగుండేదని మేము సంతోషిస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారి దొంగ మాటలు, ఆయన కొడుకు పప్పుగాడి దొంగ మాటలు, ఆవిడ పవన్ కళ్యాణ్ గారి దొంగ మాటలు విని, లంగపుక్కు మాటలు విని మీరు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.